హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు కలియుగ భీముడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాగా దుర్ఘటమైన పనుల మీద వేసుకుని తాము కోరినది సాధించిన వారు కొందరున్నారు. కానీ శశికేతుడిలాగా చేతికందిన ఫలితాన్ని కాలదన్నిన వారెవరూ లేరు. శ్రమ తెలియకుండా నీకు శశికేతుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నవకేతన నగరానికి పుష్పకేతుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఎంత మంచివాడంటే ప్రజల కోసం ప్రాణాల్ని వదలటానికి సిద్ధంగా ఉండేవాడు. అలాంటి పుష్పకేతుణ్ణి సంతానం లేని కొరత ఒకటి చాలా బాధించేది. ఈ బాధను ఆయన చాలా కాలం తన మనసులోనే అణుచుకొని చిట్ట చివర ఒక రోజున తన పురోహితుడితో చెప్పుకున్నాడు. రాజపురోహితుడు మహాజ్ఞాని. ఆయన రాజుతో, మహారాజా, ప్రజలందరూ మీ బిడ్డలే కదా, అయినా బిడ్డలు కలగాలన్న కోరిక మీకున్నట్టుగానే ప్రజలకు కూడా ఉండటం సహజం. ప్రజలందరికీ సంతర్పణ చేయండి. వచ్చిన వారందరి నుంచి సుపుత్రుడు కలగాలని ఆశీర్వాదం పొందండి. ప్రజలందరూ మనస్ఫూర్తిగా చేసే ఆశీర్వాదం వృధా పోదు అన్నాడు. పుష్పకేత మహారాజు పురోహితుడు చెప్పినట్లే చేశాడు. దేశంలో ఉన్న సమస్త జనానికి సమారాధన అవిచ్ఛిన్నంగా జరిగింది. భోజనం చేసి వెళ్లే ప్రతి మనిషి చేత రాజు ఆశీర్వాదం పొందాడు. అందరి ఆశీర్వాదాలు ఫలించి ఏడాది తిరిగేసరికల్లా రాజుకొక చక్కని కొడుకు కలిగాడు. అతనికి శశికేతుడు అనే పేరు పెట్టుకున్నారు. శశికేతుడికి తండ్రిలోని సద్గుణాలన్నిటితో పాటు అసాధారణమైన ధైర్యము, బలము కూడా పెంపొందాయి. యుక్త వయసు రాగానే అతనికి పెళ్లి చేయ నిశ్చయించి అనేక దేశాల రాజకుమార్తెలను చూశారు. వారెవరూ అతనికి నచ్చని కారణం చేత అప్పుడే నాకు పెళ్లి దేనికి అని శశికేతుడు తాత్సారం చేస్తూ వచ్చాడు. కానీ అతడికి పెళ్లాడాలన్న కోరిక లేకపోలేదు. ఒకనాడు అతను పురోహితుడి ఇంటికి వెళ్ళి, స్వామి, నాకు తగిన కన్య ఎక్కడున్నదో చెప్పగలరా అని అడిగాడు. నాయనా, రుద్రజటమనే దేశాన్ని పాలించే జితసేన మహారాజు కూతురు తప్ప నీకు భార్య కాదగిన కన్య మరొకటి లేదు అన్నాడు పురోహితుడు. ఆ మాట వింటూనే శశికేతుడు తన కత్తి మాత్రమే తీసుకొని గుర్రమెక్కి రుద్రజటానికి బయలుదేరాడు. అతను రాజధానికి చేరి ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి, పెద్దమ్మ, నేనీ దేశపు రాజకుమార్తెను పెళ్లాడదామని వచ్చాను. ఎవరి ద్వారా ప్రయత్నం చేయమని సలహా ఇస్తావు అని అడిగాడు. పెద్దమ్మ పెద్దగా నిట్టూర్చి, అయ్యో నాయనా, నీ వంటి వాళ్లకు 100 మందికి ఆ రాజకుమార్తె ఇప్పటికి పెళ్లి చేసేసింది. వాళ్ల తలలన్నీ కోటగుమ్మానికి తోరణంలాగా వేలాడగట్టబడి ఉన్నాయి. నా సలహా అడిగేటట్లయితే వచ్చిన దారే మీ దేశానికి వెళ్ళిపో అన్నది. అదేమిటి, అలా ఎందుకు జరిగింది అని శశికేతుడు పెద్దమ్మని అడిగాడు. ఏం చెప్పమంటావు నాయనా, మా రాజుగారమ్మాయి 4 ఏళ్ల పిల్లగా ఉండగా ఎవరో మంత్రగాడెత్తుకుపోయాడని చెప్పుకున్నారు. 2 రోజుల పాటు దేశమంతా అట్టుడికిపోయింది. ఆ తర్వాత రాజుగారి చాటింపు వేయించి తన కుమార్తెను ఎవరూ ఎత్తుకుపోలేదని, ఆమె అంతఃపురంలో సురక్షితంగానే ఉన్నదని ప్రజలకు తెలియబరిచాడు. 2 ఏళ్ల క్రితం ఆ పిల్లకు యుక్త వయసు వచ్చింది. పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. అనేక మంది రాజకుమారులు ఆమె అందచందాలను గురించి విని పెళ్లాడతామని వచ్చారు. తనను పెళ్లాడటానికి రాజకుమార్తె ఒక షరతు పెట్టింది. ఇక్కడికి 10 కోసుల దూరాన ఉండే భీమవనంలో కలియుగ భీముడు అనే ఒకడు ఉన్నాడు. వాణ్ణి జయించి వాడి తల నరికి తెచ్చిన వాణ్ణే తాను పెళ్లాడతానంటుంది. అలా చేయలేని వాడి తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తుంది. అందుచేత నువ్వు ఆమెను పెళ్లాడే ఆలోచన వదులుకో బాబు అన్నది పెద్దమ్మ. ఇంత దూరం వచ్చి ఓడిపోయి తిరిగిపోతానా పెద్దమ్మ? రాజకుమార్తె అలా రాజకుమారుల తలలు నరికిస్తూ ఉంటే రాజైనా ఇదేమిటి అని అడగడా అని శశికేతుడు అడిగాడు. ఏం చెప్పమంటావు నాయనా, ఆ రాజు పిరికివాడు. కూతురంటే భయపడతాడని చెప్పుకుంటారు అన్నది పెద్దమ్మ.
మర్నాడే శశికేతుడు రాజభవనానికి వెళ్ళి, నన్ను రాజకుమార్తె పెళ్లాడుతుందేమో తెలుసుకోవటానికి వచ్చాను అని రాజుకు కబురు చేశాడు. అతన్ని భటులు లోపలికి తీసుకుపోయారు. సింహాసనాల మీద ఒక పక్కగా రాజు, మరో పక్కగా రాజకుమార్తె కూర్చొని ఉన్నారు. శశికేతుడు మరొక ఆసనం మీద కూర్చొని తాను వచ్చిన పని వాళ్లకు చెప్పాడు. రాజకుమార్తె అతని కేసి వెటకారంగా చూస్తూ, భీమవనంలో ఉండే కలియుగ భీముడి శిరస్సు తెచ్చి నాకు చూపినట్లయితే నేను ఎవరినైనా పెళ్లాడతాను. అందుకు ఒప్పుకొని వెళ్ళి కలియుగ భీముడి సరస్సు తేలేకపోయిన వాడి శిరస్సు నరికి మా కోట గుమ్మానికి వేలాడి గట్టిస్తాను అన్నది. శశికేతుడు గట్టిగా నవ్వి, ఆ కలియుగ భీముడి శిరస్సు తేలేకపోతే నా దాన్ని నేను హాయిగా వెళ్ళిపోతాను గాని నా శిరస్సును మీ కోట గుమ్మానికి అలంకారంగా ఎందుకిస్తాను అన్నాడు. రాజకుమార్తె అతని కేసి చురచురా చూస్తూ, ఇక్కడికే తిరిగి వస్తావు, రాకుండా ఉండటం నీ చేతిలో ఉండదు, తెలిసిందా అన్నది. శశికేతుడు అక్కడి నుంచి బయలుదేరి తన గుర్రం మీద భీమవనానికి వెళ్ళాడు. భీమవనం చాలా అందమైనది. అందులోకి చాలా దూరం వెళ్ళాక ఒక ఇల్లు కనబడింది. అతను ఆ ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టేసరికి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసి శశికేతుడిని చూసి కొంచెం కంగారు పడి, ఎవరు మీరు, ఇక్కడ ఏం పని, వెంటనే వెళ్ళిపోండి అన్నది. శశికేతుడు ఆమె అందం చూసి క్షణంసేపు నిర్ఘాంతపోయాడు. నేనొక పని మీద వచ్చాను, కలియుగ భీముడెక్కడుంటాడో చెప్పగలవా అని అతను అడిగాడు. ఇదే ఆయన ఇల్లు, మీకు ఆయనతో ఏం పని అని ఆమె అడిగింది. ఆయనతో యుద్ధం చేసి ఆయన తల తీసుకుపోయి రాజకుమార్తెను పెళ్లాడతాను అన్నాడు శశికేతుడు. ఆయనను జయించటం ఎవరి తరమో కాదు అన్నది ఆమె. జయించకపోతే ఆయన చేతిలో ఓడి చనిపోతాను, ఎలాగైనా ఒకటే. నేనాయన తలను తీసుకురాకపోతే రాకుమార్తె నా తల తీయిస్తుంది అన్నాడు శశికేతుడు. నేనాయన కుమార్తెను, మా తండ్రి ఈ పక్కనే జువ్వి చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు అన్నదామె. సరే వస్తాను అని శశికేతుడు బయలుదేరుతూ ఉండగా ఆమె అతన్ను వెనక్కి పిలిచి రహస్యంగా, ఆయన తల దొరికినట్లయితే దాన్ని ఎక్కడా కింద పెట్టవద్దు, చేతిలోనే పట్టుకొని తిన్నగా నా దగ్గరికి రండి అన్నది. శశికేతుడు ఆమె చూపిన దిక్కుగా వెళ్ళి జువ్వి చెట్టు కింద పడుకొని నిద్రపోతున్న మహాకాయుణ్ణి ఒకణ్ణి చూశాడు. అతను కలియుగ భీముణ్ణి ఒక్క తన్ను తన్నేసరికి ఆ మనిషి లేచి కూర్చొని, ఎందుకు నన్ను లేపావు అని అడిగాడు. నువ్వే కలియుగ భీముడివైతే కత్తి తీసుకొని యుద్ధానికి రా అన్నాడు శశికేతుడు. కలియుగ భీముడు ఏ ఆయుధము లేకుండానే కలియబడ్డాడు. శశికేతుడు కూడా కత్తి దుయ్యక కలియుగ భీముడితో బాహాబాహి యుద్ధం సాగించాడు. కొంతసేపు ఇద్దరూ యుద్ధం చేశాక కలియుగ భీముడు కాస్త వెలికిలా పడిపోయాడు. శశికేతుడు అతని రొమ్ము మీద కాలు పెట్టి నొక్కి, నీ తల నరికేస్తాను అన్నాడు. నరికెయ్యి, నిన్నెలా ఆపను అన్నాడు కలియుగ భీముడు. శశికేతుడు కత్తి దూసి ఒక్క వేటున కలియుగ భీముడి మెడ మీద నరికి తల చేత పట్టుకుని బయలుదేరాడు. అతను కొద్ది అడుగులు వేశాడో లేదో కా కా అని భయంకరంగా అరుస్తూ 2-3 కాకులు అతని ముఖం మీదకు వచ్చాయి. వెంటనే శశికేతుడు కలియుగ భీముడు తలను జార విడిచి తన చేతులు 2 ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. అతను చేతులు అడ్డం తీసి చూస్తే కాకులు లేవు, కలియుగ భీముడి తల లేదు. ఏం చెయ్యాలో తోచగా శశికేతుడు భీమవనంలో కొద్దిసేపు తిరిగి కలియుగ భీముడి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెతో జరిగిందంతా చెప్పాడు. ఆమె నవ్వి, ఇంత పరాక్రమవంతుడివి, కాకులకు భయపడి నా సలహా మరిచావా? ఈసారి కలియుగ భీముడి తల నరికినప్పుడు దాన్ని వదలకుండా చేత పట్టుకొని నా దగ్గరికి రా అన్నది. శశికేతుడు మళ్లీ జువ్వి చెట్టు కిందకు వెళ్లేసరికి కలియుగ భీముడు ఏమీ జరగనట్లు నిద్రపోతున్నాడు. శశికేతుడు అతన్ని తన్ని లేపి అతనితో యుద్ధం చేసి పడతోసి మళ్లీ తల నరికి చేత పట్టుకొని తిన్నగా కలియుగ భీముడి కూతురి దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతని చేతిలో ఉండే తలను చూసి, ఇక నువ్వు చేయవలసిందేమిటంటే ఈ తలను తీసుకుపోయి రాజకుమార్తెకు చూపించి ఇది కలియుగ భీముడి తలేనని అందరి ముందు ఆమె చేత ఒప్పించు.
ఆమె దానిని తనకివ్వమంటుంది. కానీ ఇవ్వకు. ఆ తలను అప్పుడే నరికి ముక్కలు చేసి దహనం చేసేయి. ఆ తర్వాత నువ్వు రాజకుమార్తెను పెళ్లాడటానికి ఆటంకము ఉండదు. అంతకన్నా ముఖ్యమేమిటంటే ఈ రాజకుమారుల అకాల మరణాలను అరికట్టిన వాడివైతావు అన్నది. నేను తిరిగి వస్తాను, నువ్విక్కడే ఉంటావు కదా అన్నాడు శశికేతుడు. తల ఊపి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. శశికేతుడు కలియుగ భీముడు తలను పట్టుకొని గుర్రం మీద రాజధానికి చేరేసరికి రాత్రి పొద్దుపోయింది. చలికాలం కావటం చేత రాజభవనం ముందు కాపలా వాళ్ళు చలిమంట వేసుకుంటున్నారు. శశికేతుడు రాజభవనంలోకి వెళ్ళి రాజకుమార్తె కోసం కబురు చేశాడు. ఆమె వచ్చింది. ఇదిగో కలియుగ భీముడి తల తెచ్చాను, సరిగ్గా చూసి గుర్తించు అన్నాడు అతను. రాజకుమార్తె తలకేసి చూసి, ఇది కలియుగ భీముడి తలే, నీ శపథం నిలబెట్టుకున్నావు, దాన్ని నాకిచ్చేయి అన్నది. దాన్ని నీకివ్వాలన్న షరతేమీ లేదు అంటూ శశికేతుడు బయటికి నడిచాడు. దాన్ని నాకిచ్చేయి, కోటగుమ్మానికి అలంకారంగా తగిలిస్తాను, నువ్వేం చేసుకుంటావు అంటూ రాజకుమార్తె అతని వెంటపడింది. శశికేతుడు తిన్నగా చలిమంట దగ్గరికి వచ్చి కత్తితో తల నుంచి చిన్న చిన్న ముక్కలు నరికి మంటలో వేయసాగాడు. రాజకుమార్తె కెవ్వు నరిచి అతని మీద కలియబడి కలియుగ భీముడి తలను బలవంతాన లాక్కోబోయింది. అతను తలను దూరంగా ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఉన్న కత్తిని బలంగా విసిరి రాజకుమార్తెను రెండుగా నరికివేశాడు. తర్వాత అతను కలియుగ భీముడి తలను పూర్తిగా అగ్నిప్రీతి చేసి గుర్రమెక్కి తిరిగి భీమవరానికి వెళ్ళాడు. కలియుగ భీముడి కుమార్తె అతన్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. అతను ఆమెకు జరిగిందంతా చెప్పి ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని తన నగరానికి వెళ్ళి అక్కడ ఆమెను వైభవంగా పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత శ్రమపడి కలియుగ భీముడి తల తెచ్చిన రాజకుమారుడు రాజకుమార్తెను పెళ్లాడక కలియుగ భీముడి కుమార్తెనెందుకు పెళ్లాడాడు? కలియుగ భీముడి కుమార్తె తన తండ్రి చావుకు ఎందుకు సహాయపడింది? పురోహితుడిని సలహా అడిగి బయలుదేరిన రాజకుమారుడు ఆ సలహా ప్రకారం ఎందుకు నడుచుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శశికేతుడు పురోహితుడు సలహాను అక్షరాలా పాటించాడు. కలియుగ భీముడు రాజకుమార్తెను చిన్నతనంలో ఎత్తుకుపోయిన మాంత్రికుడు. బహుశా రాజకుమార్తెగా నటిస్తున్నది ఆ మాంత్రికుడు కూతురై ఉంటుంది. అన్ని ఏళ్లుగా మాంత్రికుడి వద్ద బందీగా ఉన్న రాజకుమార్తె అతన్ని నాశనం చేయటానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఆవు దొంగతనం. పరోపకారి పాపన్న కథ. ఒకసారి పాపన్న ఒక దూర గ్రామానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి కరణంగా ఉండే శేషయ్య గారింట మర్నాడు ఏదో అక్కర. దానికి రావలసిందిగా కరణం శేషయ్య 2 రోజుల క్రితమే పాపన్నకు కబురు చేశాడు. అందుచేత కాస్త పొద్దు వాలగానే పాపన్న తన ఇంటి నుంచి బయలుదేరాడు. కరణం శేషయ్య గారి ఊరు ఇంకా కొంత దూరం ఉన్నదనగా పాపన్నకు ఒక దృశ్యం కనపడింది. ఒక నల్ల ఆవు దూకుతూ పరిగెత్తుకొని పాపన్నకేసి వస్తున్నది. దాని పలుపు పట్టుకొని ఒక మనిషి వస్తున్నాడు. ఆవును ఆపటానికి వాడు చేసే ప్రయత్నం ఏమీ పనికి రావటం లేదు. ఆవు వాణ్ణి ఈడ్చుకుంటూ వస్తున్నది. ముళ్ళు రాళ్ళు తగిలి వాడు బాగా గాయపడినట్లు కనిపిస్తున్నాడు. అయినా వాడు మొండికెత్తి పలుపుతాడు మాత్రం వదలటం లేదు. వాడు పాపన్నను చూసి, బాబూ, ఆవును కాస్త మళ్ళేయండి అన్నాడు. పాపన్న ఆవుకు ఎదురుగా వెళ్ళి చేతులెత్తి ఆడిస్తూ హే హే అన్నాడు. అంత ఉద్రేకంలోనూ ఉన్న ఆవు పాపన్న గొంతు విని నిలిచిపోయింది. అది అకస్మాత్తుగా ఆగటంలో దాని మెడ తాడు పట్టుకున్న మనిషి నేలపైన పడిపోయాడు. పాపన్న ఆ తాడును తీసుకొని సమీపంలో ఉండే చెట్టుకు చుట్టి ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి, బాగా దెబ్బలు తగిలాయే, ఏం చేశావు
ఆవు ఎందుకు ఇలా పరిగెత్తింది అని అడిగాడు. ఎందుకు పరిగెత్తిందంటే ఏం చెప్పను, కొవ్వెక్కి పరిగెత్తింది. మొన్ననే బోలెడంత డబ్బు పోసుకొన్నాను. కొన్నప్పటి నుంచి మొండితనం చేస్తూ మొరాయిస్తూనే ఉంది. ఇవాళే కాస్త మేపుదామని ఇలా బయటకు తెచ్చాను. దయ్యం పట్టినట్టు పరుగులంకించుకుంది అన్నాడు ఆ మనిషి. ఆ మనిషి లేచి, నా కర్ర కూడా ఎక్కడో పడిపోయింది. ఇవాళ దీని ప్రాణాలు తీస్తాను, ఇంత పొగరా అంటూ చెట్టు కొమ్మ విరిచి ఆవును కొట్టబోయాడు. ఆవు కళ్ళు పెద్దవి చేసి బుసగొట్టుతూ ఆ మనిషిని కొమ్ములతో కుమ్మబోయింది. పాపన్న దాని ముఖం నిమిరాడు. ఆవు ఉద్రేకం దిగిపోయింది. ఆ కర్ర అవతల పారయ్యి, ఇటువంటి పనులు చేసే దానికి ఆగ్రహం తెప్పించి ఉంటావు. అది పొట్లగుడ్డైతే నన్ను పొడవదేం? పశువుల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి అన్నాడు పాపన్న. అదంతా నాకు తెలుసు, కానీ ఇప్పుడేం చేసేటట్టు? నన్ను నేల మీద ఈడ్చి హూనం చేసేసింది. ఆ కొండ మలుపు అవతల ఉంది మా గ్రామం. నేను నడవలేనే. ఇది మంచిగా నా వెంట వచ్చేటట్లు చేయగలవా? ఎవరు సహాయం వస్తారబ్బా అంటూ ఆ మనిషి దిక్కులు చూశాడు. సహాయం కావాలంటే నేను వస్తాను పదా అంటూ ఆవు తాడు చేతబట్టుకొని ఆ మనిషి వెంట అతడి గ్రామానికి బయలుదేరాడు పాపన్న. దారిలో ఆ మనిషి, మీరెవరు, మీదే ఊరు అని అడిగాడు. పాపన్న తన ఊరు పేరు చెప్పి, రేపు కరణం శేషయ్య గారింట అక్కర, దానికోసం బయలుదేరి వస్తున్నా అన్నాడు. పాపన్న ఆ మనిషి ఇంటిదాకా పోయి దొడ్లో ఆవును కట్టేసి దానికి మేత నీరు పెట్టించి చీకటి పడే వేళకు కరణం శేషయ్య గారింటికి చేరాడు. కరణం శేషయ్య పాపన్నను కుశల ప్రశ్నలు వేశాక, చూడు పాపన్న, నేను 2 ఏళ్ల క్రితం నీ దగ్గర కొన్న ఆవుకు ఇవాళ అకస్మాత్తుగా ఏదో రోగం పుట్టుకొచ్చిందని మా కమ్మతగాడన్నాడు. పొద్దున కూడా నిక్షేపంగా ఉంది. ఈ పూట ఏం ముంచుకొచ్చిందో నడవలేకుండా ఉన్నదట. 4 మనుషుల్ని పంపించాను ఆవును మోసుకురమ్మని అన్నాడు. ఈ మాట విని పాపన్న చాలా బాధపడ్డాడు. ఇంతలోనే మనుషులు ఆవును తెచ్చి ఇంటి ముందు ఆవరణలో ఒక పక్కగా పడుకోబెట్టారు. పశువుల వైద్యుడి కోసం మనిషి వెళ్ళాడు. పశువుల వైద్యుడు వచ్చి ఆవును చూసి, ఇది 2-3 రోజుల క్రితం ఈనినట్లు కనబడుతుంది. పెద్ద రోగమేమీ లేదు, వైద్యం చేస్తే నయమవుతుంది అన్నాడు. కరణం శేషయ్య ఆశ్చర్యపడి, 2-3 రోజుల క్రితం ఈనటమేమిటి? మా ఆవుకి 2 నెలల దూడ ఉంటేను అంటూ దగ్గరికి వచ్చి ఆవును పరీక్షగా చూసి ఆశ్చర్యపడుతూ, ఇది మా ఆవు కాదు అన్నాడు. ఆ మాట నిజమే. దూడ కూడా దాని దగ్గరికి పోలేదు. అయితే కరణం శేషయ్య గారి నల్లావు ఏమైనట్లు? పాపన్నకు వెంటనే సందేహం కలిగింది. తాను అడ్డగించి ఆపి ఆ మనిషి ఇంట కట్టి వచ్చిన నల్లావు కరణం శేషయ్య గారిదై ఉంటుందా? ఆ ఆవును 2 రోజుల క్రితమే కొన్నట్టు ఆ మనిషి చెప్పాడే. ఎవరిని గురించి తొందరపడి చెడ్డగా ఆలోచించే స్వభావం పాపన్నకు లేదు. మరొకసారి ఆ మనిషి ఇంటికి వెళ్ళి సరిగ్గా ఆరా తీసి నిజం తెలుసుకున్నదాకా అతను కరణం శేషయ్యతో ఏమీ అనదలచలేదు. శేషయ్య మటుకు కమ్మతగాడిని పిలిచి, ఇది మన ఆవు కాదురా, మన ఆవు మారిపోయింది. రేపు విచారించు, దాన్ని ఇంకెవరి ఇంటికి తోలావో పొరపాటున అన్నాడు. కమ్మతగాడి ప్రయత్నం ఏమీ అవసరం లేకుండానే జాము పొద్దెక్కేసరికల్లా శేషయ్య గారి ఆవు దానంతట అదే పరిగెత్తుకుంటూ వచ్చి తన దూడ దగ్గర నిలబడి దానికి పాలిచ్చింది. పాపన్నతో సహా అందరూ పరమానందం చెందారు. సంగతి తేలిపోయింది. ఎవడో దుర్మార్గుడు జబ్బు పడిన తన నల్లావును మన మందలోకి చల్లగా తోలి మన ఆవును తోలుకుపోయి ఉంటాడు. ఈ రోగిష్ట ఆవుకు చికిత్స కూడా దేనికి చావని అన్నాడు కరణం శేషయ్య గారు కసిగా. దొంగని శిక్షించాలి గాని ఆవునెందుకు చావనివ్వటం? చికిత్స చేయించండి. దొంగ దొరకకపోతే మనకు మరొక ఆవు దక్కుతుంది కదా అన్నాడు పాపన్న. కరణంగారు ఆ మాటతో కాస్త శాంతించాడు. పాపన్న ఇప్పుడే వస్తానని చెప్పి కొండ మలుపులో ఉన్న గ్రామానికి వెళ్ళి ఆవు దొంగను చూశాడు. ఆ మనిషి మరికొన్ని కొత్త గాయాలతో మంచాన పడి ఉన్నాడు. ఆ ఉదయమే కరణంగారి ఆవు కట్టుతాడు తెంచుకొని అడ్డం వచ్చిన దొంగను డొక్కలో కుమ్మి మరీ వెళ్ళిపోయింది. అది ఆవు కాదండి,
నా పాలిట మృత్యుదేవత అన్నాడు దొంగ పళ్ళు కొరికి పెద్దగా మూలుగుతూ. మృత్యువును కోరి తెచ్చుకున్నావు. కరణం శేషయ్య గారి దగ్గరేనా దాన్ని కొన్నావు అని పాపన్న అడిగాడు. అయ్యబాబో, అది కరణం శేషయ్య గారి ఆవా అన్నాడు దొంగ తన దొంగతనం బయటపెట్టుకుంటూ. కరణం గారు చాలా నిక్కచ్చి మనిషి. తన ఆవును ఎవరైనా దొంగతనం చేసినట్టు తెలిస్తే బతకనివ్వడు. ఆ సంగతి దొంగకు తెలుసు. అతను పాపన్నను బతిమిలాడుతూ, బాబూ, నేను ఆవును దొంగిలించినట్టు కరణం గారికి తెలియనివ్వకండి. చేసిన పనికి శిక్ష బాగానే అయింది అంటూ తాను చేసిన పని పాపన్నకు చెప్పేశాడు. దొంగకున్న నల్ల ఆవు ఈనింది. అది ఆహారము నీరు ముట్టక పడుకొని ఉండటం చూసి అది బతకదని భయపడ్డాడు. పాలు లేక దూడ కాస్త చచ్చిపోయింది. కొండ ప్రాంతానికి పశువుల మందలు మేత కోసం వస్తాయి. దొంగ తెల్లారక ముందే లేచి బలవంతాన తన ఆవును నడిపించుకుంటూ మేత స్థలానికి తీసుకుపోయి పొదల చాటున పడుకోబెట్టాడు. జాము పొద్దెక్కేసరికి ఆవుల మందలు మేతకు వచ్చాయి. కమతగాళ్ళు ఎండవేళ ఏ చెట్టు నీడనో కునుకుపడుతున్న సమయంలో దొంగ తన ఆవులాంటి దాన్నే ఒకదాన్ని ఏరుకొని దాన్ని దువ్వి మాలిమి చేసుకుంటూ మెడకు తాడు తగిలించి తీసుకుపోసాగాడు. తన ఇంటకేసి పోవటం లేదని తెలియగానే ఆవు మొరాయించి తన ఇంటి దారి పట్టి పరిగెత్తసాగింది. ఆ సమయంలోనే పాపన్న ఎదురు వచ్చి దొంగకు సహాయపడి ఆవును దొంగ ఇంటికి చేర్చాడు. పాపన్న దొంగకు మరొక రూపంలో కూడా సహాయం చేయ నిశ్చయించాడు. అతను కరణం శేషయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి దొంగ చాలా శిక్ష అనుభవించాడని అతన్ని మరీ శిక్షించవద్దని అన్నాడు. పాపన్న మాట తీసేయలేక కరణం గారు సరేనన్నారు. త్వరలోనే దొంగ ఆవుకు రోగం నయమైంది. దొంగ వచ్చి దాన్ని తన ఇంటికి తోలుకుపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.